దర్శి నియోజకవర్గం దొనకొండ మండల పరిధిలో దొనకొండ ఇండస్ట్రియల్ పార్క్ బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని శుక్రవారం డిఆర్డీఓ బృందం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కలిసి సందర్శించడం జరిగింది. పరిశీలన సందర్భంగా డిఆర్డీఓ బృందానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలు తదితర అంశాలు వివరించారు. అనంతరం దొనకొండ ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బృందం సభ్యులతో సమావేశమై సదర్ ప్రాజెక్టుపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ విషయాలను విలేకరుల సమావేశంలో చెప్పారు. దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బీడీఎల్ ఒక డిఫెన్స్ సెటప్ గురించి చాలా రోజులు బట్టి మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందనేది మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డీఓ యాక్చువల్గా బీడీఎల్ తరపున డిఆర్డీఓ వాళ్ళు ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక టీం వచ్చింది. ఈ టీం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు. రెవెన్యూ అఫీషియల్స్తో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసుకున్నారు. సో ఈ ల్యాండ్ మీద వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది చాలా మంచి సూటబుల్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి మాకు చాలాసార్లు దీన్ని రిమైండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ల్యాండ్ త్వరగా మనం ఇవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, సో అక్కడ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ అవ్వాలని అని వారు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి రష్యాలో ఉండగా కూడా దాన్ని త్వరగా చేయాలని చెప్పేసి వారు మాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళు ఈరోజు రావడం, నేనే స్వయంగా ఇక్కడికి రావడం, వాళ్ళకి ల్యాండ్ చూపించడం. సో ఆ ల్యాండ్ చూసిన తర్వాత కంప్లీట్లీ థరోలీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఇది మంచి ప్లేస్ అని చెప్తున్నారు.